ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఉంది. ఈ వార్త ఏంటిదంటే మునుగోడు నియోజకవర్గంకి సంబంధించినటువంటి వార్త. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేసిండు. ఏమని? ఎట్టి పరిస్థితులల్లో 1 గంట లోపు వైన్ షాప్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. 1 గంట తర్వాతనే ఓపెన్ చేయాలి. సాయంత్రం మాత్రమే పర్మిట్ రూమ్ ఉండాలి. బట్ పొద్దుటి నుంచి మాత్రం పర్మిట్ రూమ్ ఉండొద్దని చెప్పి ఆయన జారీ చేస్తే ఇక సంస్థాన్ నారాయణపూర్లో అక్కడ ఇక్కడ చండూరు మండల్లో అక్కడ ఇక్కడ కొంత ఏం చేసిరంటే బంద్ పెట్టే ప్రయత్నం చేసిరు. ఎవరు? రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వెళ్ళి బంద్ చేయాలి, మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, మన ఎమ్మెల్యే గారు చెప్పి రెట్టి పరిసరాల్లో మధ్యాహ్నం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే తాగి రోడ్డు మరణాల పాలవుతూ ఉన్నారు, రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు, సో దానివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పి ఆయన ఎంతో మంచి ఆలోచనతో చేసిండు. నిజంగా చెప్పాలంటే ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినటువంటి పని అక్కడ చేసిండు. కానీ అక్కడ ఎక్సైజ్ శాఖ ఏమడ్డం పడ్డదంటే రాష్ట్రమంతా ఒక రూల్ ఉండి నీ ఒక్కరికొక రూల్ ఉండదా, నీ ఒక్కరికొక రూల్ ఉండదు, ఎట్టి పరిస్థితులల్లో రెగ్యులర్గా అంతటా ఎట్లయితే ఉంటుందో అదే పాలసీ ఉంటుందని చెప్పి ఆ షాప్ వాళ్ళందరికీ చెప్పారు. ఆ సిండికేట్లు అన్ని పోయినా ఎక్సైజ్ శాఖ దగ్గరికి ఆ అధికారులు వచ్చి ఓపెన్ చేయించారు కూడా. కానీ రాజగోపాల్ రెడ్డి ఒకటి ఏం చేసింది తెలుసా? టిట్ ఫర్ టాట్ లెక్క ఇక ఎందుకు వచ్చింది, ఇక సరే ప్రభుత్వ పాలసీ అట్లా ఉంది కదా, సో నేను ప్రభుత్వంలోనే ఉన్నా కదా, కానీ నేను ఇంకొక పని చేస్తా అన్నాడు. చక్కగా ఎక్కడెక్కడైతే పర్మిట్ రూమ్లు ఓపెన్ పెట్టిరో, ఎక్కడెక్కడైతే వైన్స్లు పొద్దున ఓపెన్ చేసిరో ఆ జాగాలో పోయి ఆ లోకల్ పోలీసులతోని ఆ ఏరియాలో బ్రహ్మాండంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టించిండు. ఇక చూసుకోర్రు, ఇక ఆట ఆడిచ్చిండు. ఇక ఆహా మీ ఆట మీరు ఆడతారని చెప్పి నిజంగా చెప్తా ఉన్నా కదా, బ్రహ్మాండమైనటువంటి ఆలోచన. నాకు అది వినంగానే ఏమన్నా డిసైడ్ చేసిండా, ఏమన్నా ఆలోచించిండా, బ్రహ్మాండంగా ఆలోచించిండా అనుకున్నా. నిజంగా అట్లాంటి ఎమ్మెల్యే ఉండాలి. నిజంగా సిగ్గుపడాలి మిగతా ఎమ్మెల్యేలంతా, నియోజకవర్గాలలో మిగతా ఎమ్మెల్యేలంతా. తాగిపిచ్చి ఊగిపిచ్చి నాశనం పట్టాలని ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు చూస్తారు. కానీ ఆ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఇవాళ ఆ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులలో తాగుడుకు బానిసలై, మద్యానికి బానిసలై నాశనం కావద్దు కుటుంబాలు, అవి రోడ్డున పడితే ఇబ్బంది అవుతుంది, ఆ కుటుంబాలు ఆగమైపోతాయని చెప్పి ఆలోచన చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ? ఈ దొంగలంతా ఎక్కడ? ఈ దొంగలంతా తాగిపిచ్చి ఊపిచ్చి నాశనం పట్టాలని చూసే వీళ్ళంతా ఎక్కడ? ఇలా ఆయన ఇక ఎట్లయినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడి మరీ ఓపెన్ చేయించినటువంటి షాపుల ముందర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిస్తే దెబ్బకు మూసుకున్నారు కొడుకులు. ఇలా చూడు ఎట్లా సెట్ అయిందో. అట్లాంటి ఎమ్మెల్యే ఉండాలి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో.